Welcome to TVK Career Point. So today we are going to seeing the next concept in the database management system course. So previously we have done 2 videos on the theoretical session of the database management system. So if anybody not seen, please go back to the DBMS course. It is a playlist, database management system playlist is there in the channel, and for the SQL developer, please go to the playlist SQL developer. So there also mentioned all the commands, and so that is about the complete exclusive about SQL, and so the playlist database management system, it is exclusive about the theoretical part. So let us go for the new topic, which is difference between the file management system over database management system. So మనం previous videos already చేసే introduction to the database management system, and so what are the main features of the database management system. So ఇవాళ we are going to learning about the what is the difference between the file management system and database management system. File management system ఎందుకు అవాయిడ్ చేశారు, why the people are motivated towards the DBMS. సో డేటాబేస్లో స్పెషాలిటీ ఏంటి, సో ఆల్రెడీ మనం డేటాబేస్ యొక్క ఫీచర్స్ ఆల్రెడీ చదివాం. సో మరి ఎందుకు ఆ డిఫరెన్స్, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటి, సో డిబిఎంఎస్ దగ్గర ఉన్న మెరిట్స్ ఏంటి, సో మనం అవి తెలుసుకుంటే దెన్ వీ కెన్ ఏబుల్ టు గో ఫర్ డేటాబేస్ డిజైన్ ఫ్రూట్ఫుల్లీ. సో మన డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఈ డిఫరెన్సెస్ తెలియాలి. సో నౌ విల్ లెట్ us స్టార్ట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ది బోత్. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి అంటే ఎఫ్ఎంఎస్ అంటారు. సో ఇట్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్ in the examination for the academic point of view. So differentiate the file management system over the DBMS, or else we may get the question, మనకి ఇంకా క్వశ్చన్ ఎలా వస్తుందంటే why the people are motivated towards DBMS and what are the demerits of the file management system. సో ఇలా మనకి క్వశ్చన్స్ వస్తాయి అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో డిబిఎంఎస్ కోర్స్లో. సో దానికి మనం ఆన్సర్ రాయాలంటే మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి డిమెరిట్స్ ఏంటో తెలియాలి. సో మనం డిబిఎంఎస్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటో తెలియాలి. అవి మనం కొన్ని పారామీటర్స్ని తీసుకొని, సో ఒక్కొక్క పారామీటర్లో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి డిబిఎంఎస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటే దెన్ వీ కెన్ ఏబుల్ టు రైట్ ది క్వశ్చన్ ప్రాపర్లీ, రైట్. సో లెట్ us డిస్కస్ ద టాపిక్ ఈచ్ పాయింట్. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ అరేంజింగ్ ఫైల్స్ విత్ ఇన్ స్టోరేజ్ మీడియం ఇన్ కంప్యూటర్, whereas DBMS is a software to manage the DBMS or a database. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనకి ఫైల్ ఎలా ఉంటుందంటే, సో వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఏ ఫైల్, రైట్. ఆ ఫైల్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేసుకొని, లేదంటే ఎనీ స్టోరేజ్ మీడియంలో మనం సేవ్ చేసుకుంటాం. సో కానీ మనకి డిబిఎంఎస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, డిబిఎంఎస్ ఈజ్ ఎన్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఆర్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ ది డేటాబేస్. సో మనం ఇంతకుముందుగానే చెప్పినట్టుగా యూజర్కి డేటాబేస్కి ఇంటరాక్షన్ ఆర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సో అలాంటి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకటి ఒరాకిల్ కావచ్చు, లేదంటే మైఎస్క్యూఎల్ కావచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, ఇలా ఎనీ నెంబర్ ఆఫ్ మనకి మార్కెట్లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వీ కెన్ టేక్ అండ్ వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ది డేటాబేస్. మనం ఏదైతే డేటాబేస్ తయారు చేస్తామో ఆ డేటాబేస్ని మేనేజ్ చేసే క్యాపబిలిటీ మనకి ఆ సాఫ్ట్వేర్కి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ది డిబిఎంఎస్. కానీ అది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఫైల్ క్రియేట్ చేసి కంప్యూటర్లో కానీ స్టోరేజ్ మీడియంలో కానీ స్టోర్ చేస్తాం తప్ప, సో దాన్ని ఆపరేట్ చేయడానికి, దాన్ని మాడిఫై చేయడానికి, లేదంటే దాన్ని మేనేజ్ చేసేదానికి వీ డోంట్ హ్యావ్ ది ప్రాపర్ సాఫ్ట్వేర్, రైట్. సో అలాంటి ఫెసిలిటీ మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండదు. సో దట్ ఈస్ ది ఫస్ట్ డిఫరెన్స్. సో నౌ లెట్ us go to the second difference. Here less security in file management system, whereas in DBMS high security is there. సో మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో సెక్యూరిటీ ప్రాపర్గా ఎందుకు ఉండదంటే, మన ఫైల్ సేవ్ చేసామనుకోండి, ఫైల్ లాస్ట్ అయిపోతే మనకి, లేదంటే ఆ ఫైల్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా సో అలాంటి ఫైల్ మాడిఫై చేయొచ్చు, వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దెర్ ఈస్ నో ప్రాపర్ సెక్యూరిటీ ఫర్ ఇన్ ది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఫైల్ని అంత సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయలేం.
సో వేరాజ్ మనకి డేటాబేస్ క్రియేట్ చేస్తే డేటాబేస్కి మనకి సో వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ది సెక్యూరిటీ, సో అదర్స్ కెనాట్ ఏబుల్ టు మాడిఫై ది డేటా, సో వీ కెన్ ఏబుల్ టు గివ్ ది అథెంటికేషన్ ఫర్ ది డేటాబేస్. సో ఎనీబడి కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది డేటాబేస్ బ్లైండ్లీ. సో మనకు తెలియకుండా బ్లైండ్గా డేటాబేస్లో మాడిఫై చేసుకునే ఫెసిలిటీ, లేదంటే డేటాని స్టీల్ అంటే డేటాని వాల్యూస్ చేంజ్ చేయడం కానీ, డేటాను రిమూవ్ చేయడం కానీ, ఇలాంటి ఆపరేషన్స్ అనేవి మనం బ్లైండ్గా డేటాబేస్లో చేయలేము. అటువంటి ప్రొటెక్షన్ అనేది సో మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో మనకి డేటాబేస్కి అంత సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఇఫ్ యూ సీ ది ఎగ్జాంపుల్స్, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, సో బ్యాంకింగ్ కానీ, సో బ్యాంకింగ్ డేటాబేస్లో మన వాల్యూస్, మన అకౌంట్స్ బ్యాలెన్స్ వేరే వాళ్ళకి తెలియదు. అలాగే అమెజాన్లో మన అకౌంట్నిలో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ, సో ఎక్కడైనా సరే ఎనీ టైప్ ఆఫ్ డేటాబేస్ మీరు తీసుకుంటే ఆ డేటాబేస్లో నీ అకౌంట్, మన అకౌంట్ సపరేట్ క్రియేట్ చేసుకొని, సో మన వాల్యూ, మన డీటెయిల్స్ని, మన డేటాని వేరే వాళ్ళు ఆటోమేటిక్గా సో దాన్ని డేటాని తీసుకొని రిమూవ్ చేయడం కానీ, సో బ్లైండ్గా జరిగే పరిస్థితి ఉండదు. సో డేటాబేస్లో దట్ మచ్ ఆఫ్ హై సెక్యూరిటీ విల్ బి ప్రొవైడెడ్, సో బై గివింగ్ ది అథెంటికేషన్ అండ్ ఆల్. సో డేటా అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాం, రైట్, అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ది సో డిఫరెంట్ మెజర్స్ వీఆర్ టేకింగ్ టు డిజైన్ ది డేటాబేస్. సో డేటాబేస్ని మనం డిజైన్ చేసేటప్పుడు సో వీఆర్ ఫాలోయింగ్ లాట్స్ ఆఫ్ ది మెజర్స్, దెన్ సో దట్స్ వై ది పీపుల్ కెనాట్ ఏబుల్ టు డైరెక్ట్లీ సో కరప్ట్ ది డేటా ఆర్ వాట్ ఎవర్, రైట్. సో వేరాజ్ ఇన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇట్ ఈస్ ఏ వీక్, సెక్యూరిటీ అనేది వీక్గా ఉంటుందన్నమాట, రైట్. సో అది దట్ ఈస్ అబౌట్ ది సెకండ్ పారామీటర్. అండ్ ఇఫ్ యూ టేక్ ది థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ అబౌట్ రెడెండెన్సీ. సో రెడెండెన్సీ అనే పాయింట్ తీసుకుంటే మన ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో రిపిటేషన్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ మేనేజ్ చేస్తున్నాం, ఆ ఫైల్ మేనేజ్ చేసినప్పుడు మన ఫస్ట్ పేజ్లో నేమ్ రాసామనుకోండి, సెకండ్ పేజ్లో మళ్ళీ సేమ్ డీటెయిల్స్, సేమ్ రికార్డ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, థర్డ్ పేజ్లో సేమ్ రికార్డ్ ఇవ్వచ్చు, ఫోర్త్ పేజ్లో సేమ్ రికార్డ్ ఇవ్వచ్చు. సో మనకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అదే డీటెయిల్స్, అదే రికార్డు ఎంటర్ చేస్తూ ఉంటాం. సో అలా ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే సో ది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్ ఇన్ దట్, సో ది సేమ్ రికార్డ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్, ప్లీజ్ డు నాట్ ఎంటర్. సో అలాంటి మనకి రిస్ట్రిక్షన్ అనేది మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండదు. వేరాస్ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ కాబట్టి ఇట్ ఈస్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్. సో డేటాబేస్లో ఆల్రెడీ ఏదైతే రికార్డ్ ఉంటుందో, సో ఆ రికార్డ్ ఆల్రెడీ అందులో ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సేయింగ్ దట్ ద డేటా ఈస్ ఆల్రెడీ అవైలబుల్, ద రికార్డ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్, యూ కెనాట్ గివ్ ది సేమ్ రోల్ నెంబర్ ఆర్ సేమ్ అప్లికేషన్ నెంబర్ ఆర్ సేమ్ ఐడి, సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని మనకి డేటాబేస్లో చెప్పగలుగుతాం. సో కానీ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆ ఫెసిలిటీ మనకు ఉండదు. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా సరే మనం డేటా రెడెండెంట్, రిపిటేషన్ ఆఫ్ డేటా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో రిపిటేషన్ విల్ బీ వెరీ హై ఇన్ ది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెన్ కంపేర్డ్ టు ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పారామీటర్ మనం తీసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ కన్స్ట్రైంట్స్. సో కన్స్ట్రైంట్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండదు. సో we are unable to impose the constraints on the different columns or data which is available on the file system. So file system లో మనం కండిషన్స్, కన్స్ట్రైంట్స్ పెట్టే పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు యూజింగ్ ఎనీ టైప్ ఆఫ్ సచ్ కన్స్ట్రైంట్స్. సో వేరస్ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటాబేస్ని డిజైన్ చేసేటప్పుడు వీఆర్ గోయింగ్ టు ఇంపోజింగ్ లాట్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది కీ కన్స్ట్రైంట్స్, కీ కాన్స్ట్రైంట్స్ని మనం ఇంపోజ్ చేస్తాం. వాట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కీ అండ్ వాట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కీ అండ్ వాట్ ఈస్ కాల్డ్ యూనిక్ కన్స్ట్రైంట్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ నల్ కన్స్ట్రైంట్, నాట్ నల్ కన్స్ట్రైంట్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ చెక్ కన్స్ట్రైంట్. సో ఇలాంటి కన్స్ట్రైంట్స్ అన్నీ మనం టేబుల్లో, డేటాబేస్లో ఇవ్వడం వల్ల సో వీ కెన్ ఏబుల్ టు గెట్ ది డేటా ఆర్ టేక్ ది డేటా టు ది టేబుల్లో కానీ మన డేటాబేస్లో కానీ వచ్చే డేటాని మనం వీ కెన్ ఏబుల్ టు రిస్ట్రిక్ట్. సో మనం డూప్లికేషన్ని ఆపేయచ్చు, లేదంటే నల్ వాల్యూస్, కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఎంటర్ చేయాలి, ఐడి ఎంటర్ చేయాలన్నప్పుడు ఐడిలో డూప్లికేషన్ ఉండకూడదు, అలాగే రిపిటేషన్ ఆఫ్ ఐడి ఉండకూడదు అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు ఇంపోజింగ్ సమ్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్స్ ఓవర్ ది కాలం. సో ఎప్పుడైతే మనం ఆ ఐడి అనే కాలంకి
ఒక కన్స్టెంట్ ప్రైమరీ కీ కన్స్టెంట్స్ అనేది ఇచ్చేస్తామో అప్పుడు మనకి ఆ సేమ్ ఐడిని రిపీట్ చేసినా యాక్సెప్ట్ చేయదు. నల్ వాల్యూ కనుక, ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఫీల్డ్, ఐడి అనేది ప్రాపర్ ఇంపార్టెంట్ ఫీల్డ్ కాబట్టి ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫీల్డ్ కాబట్టి ఆ ఫీల్డ్లో నువ్వు నల్ వాల్యూ ఎంటర్ చేస్తే సో ఫర్దర్గా ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ ది డేటాని మనం మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్. సో అలాంటి సందర్భాల్లో, అలాంటి కేసెస్లో సో వీ కెన్ ఏబుల్ టు రైట్ ఇంపోజ్ ది కన్స్ట్రైంట్స్ టు మెయింటైన్ ది డేటాబేస్ ప్రాపర్లీ, to take the data into the database or a tables properly. So whereas మన ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆ ఫెసిలిటీ ఉండదు. సో నెక్స్ట్ let us go to the no efficient querying or in the file management system. There is a efficient querying in the database management system. సో మనం ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో క్వైరింగ్ కాన్సెప్ట్, ఎస్క్యూఎల్ అనే కాన్సెప్ట్ మనం ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో యూజ్ చేయలేం. సో మనం ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసేది వీ హ్యావ్ ఎస్క్యూఎల్ కమాండ్స్. సో మనం ఏదైతే ఎస్క్యూఎల్ డెవలపర్ కంప్లీట్గా చేస్తూ ఉన్నామో ఆ క్వైరింగ్ ప్రాసెసింగ్ అనేది, ఆ ప్రాసెసింగ్ ఆఫ్ క్వైరీస్ అనేది సో రిట్రీవింగ్ ది డేటా టు స్టోర్ ది డేటాని టేబుల్లోకి ఎంటర్ చేయడం కానీ, డేటాబేస్లోంచి డేటాని రిట్రీవ్ చేయడం కానీ సో మనకి ఆ ఫెసిలిటీ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండదు. సో వేరాజ్ మనకి డేటాబేస్లో అయితే సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కమాండ్స్, మెనీ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ EDL కమాండ్స్ ఆర్ DML కమాండ్స్ ఆర్ DCL కమాండ్స్ ఆర్ TCL కమాండ్స్ ఆర్ డిస్టింక్ట్ ఆపరేటర్ ఆర్ ది గ్రూప్ బై అండ్ హ్యావింగ్. సో మనకి మెనీ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ ఆపరేటర్స్, అరిథమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ టు రిట్రీవింగ్ ది డేటా ఆర్ స్టోర్ ది డేటా ఇంటూ ది టేబుల్ ఆర్ ఫ్రమ్ ది టేబుల్. సో మనం ఆ డేటాబేస్లోంచి డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే సో వీఆర్ గోయింగ్ టు రైటింగ్ ది మెనీ నెంబర్ ఆఫ్ క్వైరీస్, రైట్. సో ఆ క్వైరీస్ అనే ఆ పవర్ఫుల్ మెకానిజం మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉంటుంది. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం డేటాబేస్ దగ్గర నుంచి డేటా తీసుకోవడానికి. సో మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆ ఫెసిలిటీ అనేది ఉండదు, రైట్. సో నౌ we'll go to the next parameter, backup and recovery. సో మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రాపర్ బ్యాకప్ అండ్ రికవరీ మెకానిజం అనేది ప్రాపర్గా ఉండదు. ఏదైనా ఫైల్ మిస్ అయినా, కరప్ట్ అయినా, లాస్ అయినా, లేదంటే డేటా మిస్ అయినా సరే, రిమూవ్ అయిపోయిన ఫైల్స్ రిమూవ్ అయినా సరే సో వీ కెనాట్ హ్యావ్ ది ప్రాపర్ బ్యాకప్ మెకానిజం ఆర్ రికవరీ మెకానిజం, ఎఫిషియెంట్ మెకానిజం లేదు. సో మనం డేటాబేస్ తీసుకుంటే వీ హ్యావ్ పవర్ఫుల్ ఆర్ ఎఫిషియెంట్ మెకానిజం ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ టెక్నిక్స్ ఉంటాయి. మనకి లాగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తాం. సో వీ హ్యావ్ రికవరీ టెక్నిక్స్. ఆ రికవరీ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం ఏదైతే డేటాని బ్యాకప్ మెయింటైన్ చేస్తామో ఆ డేటాని మళ్ళీ మనకి రికవర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా మనం డేటాబేస్లో స్టోర్ చేస్తే ఆ స్టోర్ అయింది బికాజ్ ఆఫ్ ఎనీథింగ్, మనం అది ఫెయిల్ అయింది అనుకోండి, లేదంటే ఆ డేటా రిమూవ్ అయితే సో మనం ఆ డేటాని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలంటే సో వీ కెన్ అప్లై సమ్ రికవరీ టెక్నిక్స్. ఆ రికవరీ టెక్నిక్స్ ఏమున్నాయి అనేది మనం కోర్స్ కంప్లీట్లో నేర్చుకుందాం. అయితే మనకు ఆ ఫెసిలిటీ అన్నది డేటాబేస్ కాన్సెప్ట్లో మనకు ఉంటుంది. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రాపర్ మెకానిజం లేదు. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి డేటా ఇండిపెండెన్స్. సో డేటా ఇండిపెండెన్స్ అన్న కాన్సెప్ట్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండదు. సో డేటా ఇండిపెండెన్స్ అన్న కాన్సెప్ట్ డేటాబేస్లో ఉంటుంది. సో డేటా ఇండిపెండెన్స్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం, ప్రీవియస్ వీడియోలో చూసాం. సో మనం ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఏదన్నా మనం రిమూవ్ చేస్తే, ఏదైనా డిలీట్ చేస్తే దానికి లింక్ అయిన మొత్తం డిలీట్ అయిపోతే దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ ది ఎగ్జిస్టెడ్ డేటా. ఏదైతే డేటా అవైలబిలిటీ ఉంటుందో దానికి మీనింగ్ ఉండదు. సో మనకి డేటాబేస్లో ఏంటి అంటే వీ కెన్ హ్యావ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ పాసిబిలిటీస్. సో మనం మనకు ఆల్రెడీ 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఉంది. అబ్స్ట్రాక్షన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో మనం ఫిజికల్ లెవెల్లో కానీ, లాజికల్ లెవెల్లో కానీ, వ్యూ లెవెల్లో కానీ, సో ఒక లెవెల్లో మనం మాడిఫై చేసింది వేరే లెవెల్కి ఎఫెక్ట్ కాకుండా దెర్ ఈజ్ ఏ ఫెసిలిటీ, రైట్. సో ఇలాంటి కాన్సెప్ట్ అన్నది మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో లేదు, రైట్. సో ఐ హోప్ యూ హ్యావ్ నోటెడ్ ఆల్ దీస్ పాయింట్స్.
So please note down these all points and let us go for one more point is there. So ikkada rastanu, and here we can also write the concept of acid properties. We don't have the concept of acid properties here. So manaki acid properties ane concept ikkada untundi anamata. No acid properties. So manaki acid properties ante, so we will do the separate video on the acid properties because it is a very important question for 2 marks in the for the academic purpose. Anyhow, database management system student should know about what is called as atomicity, consistency, isolation, durability. సో మనకి ఆ ఫెసిలిటీ అన్నది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండదు. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ అనేది ఎవ్రీ డేటాబేస్ హ్యాస్ టు మెయింటైన్ దీస్ ఆల్ 4 ప్రాపర్టీ. సో we have to ensure the database system giving the assurance that every database it is maintaining these properties. Atomicity is saying that it is going to ensuring about the correctness of the data. So nothing but all or nothing. So మనకి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ అయితే సక్సెస్ అయితే మనం యాక్సెప్ట్ చేస్తాం, ఫెయిల్యూర్ అయితే మాత్రం సో మనం కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేసేస్తాం. ఎందుకంటే ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందంటే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్గా అబార్ట్ అయిపోతుంది, టెర్మినేట్ అయిపోతుంది. సో ఇఫ్ ద డేటా ఈజ్ కమిటెడ్ ఆర్ ఇఫ్ ద డేటా ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్, దట్ విల్ బీ కమిటెడ్. సో సేఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎన్ష్యూరింగ్ ది డేటాబేస్ మెయింటెనెన్స్ ప్రాపర్లీ. తర్వాత ఐసోలేషన్ ఏంటి అంటే, సో అటామిక్ కన్సిస్టెన్సీ ఏంటంటే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా, సో మనం బిఫోర్ ది ట్రాన్సాక్షన్ అండ్ ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్ we have to ensure that the database state of the database should be maintained consistently. So isolation ఏంటంటే బికాస్ ఆఫ్ వన్ ట్రాన్సాక్షన్ అదర్ ట్రాన్సాక్షన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. అలాగే డ్యూరబిలిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, సో అండ్ ద డేటా షుడ్ బి స్టోర్డ్ పర్మనెంట్లీ ఇన్ ది డేటాబేస్, రైట్. సో అలాంటి ప్రాపర్టీస్ మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండవు. ఓకే, సో ఇంకొక పాయింట్ రాసుకోండి మీరు. సో ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ ఏ లెస్ ఎక్స్పెన్సివ్, ఇది వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్. కాబట్టి ఆ డేటాబేస్ క్రియేట్ చేయడం, సో మన ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే లెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వేరస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే we compare to the cost, it is when compared to the file management system, it is somewhat higher, right. So ila we can able to write different type of differences between the file management system and the database management system. I hope you understand. So we can able to write the differences by comparing the file management system and the database management system, right. So మీరు అలాగే కంపేర్ చేసుకుంటే మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో సో మనం డేటా స్టోర్ చేసిన దగ్గర నుంచి రిట్రీవ్ చేసేంత వరకు కంపారిజన్ ఈ పారామీటర్స్లో ఏ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే బాగుంటుంది అన్నది కంపారిజన్ మనకు తెలిస్తే డేటాబేస్ డిజైన్ చేసేదానికి మనకి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అండ్ మోటివేషన్ కూడా కావాలి కాబట్టి. సో అలాగే సో ఫైనల్గా ఇంకొక కాన్సెప్ట్ మనం రాసుకుంటే, సో మనం ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం రాసుకుంటే, సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ రైట్ సింపుల్, స్ట్రక్చర్ పరంగా ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఇట్ ఈస్ సమ్వాట్ కాంప్లెక్స్. ఎందుకంటే we are going to using different type of tables and we are going to using different type of relationships between the tables to get the data, and we need to link all the tables and we need to get the data and we need to use the concept of querying. But anyhow, when you follow these all things, then the data will be saved properly and the data will be retrieved properly. Unless we don't have the proper mechanism, we cannot able to store the data into the database and we cannot get the data from the database properly. So that's all about these are the major differences between the file management system
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డిఫరెన్సెస్ మనకి ఉన్నాయి కాబట్టి, ఈ బెనిఫిట్స్ మనకి డిబిఎంఎస్లో ఉన్నాయి కాబట్టి, సో వీఆర్ మోటివేటెడ్ అండ్ వీఆర్ using the concept of database for maintenance of the data in a structured way and retrieving the data from the database, right? సో మనకి షేరింగ్ కాన్సెప్ట్ కానీ, సో ఇలాంటి పవర్ఫుల్ మెకానిజమ్స్ అన్నీ కూడా మనకి మన కాన్సెప్ట్లో మన సబ్జెక్ట్లో ఉన్నాయి కాబట్టి, సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ దిస్ అండ్ దట్ ఆర్ ది డిమెరిట్స్ ఆఫ్ ది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎనీహౌ దట్స్ ఆల్ అబౌట్ today's session, and we'll meet in the next session with a new concept. So that's all for now, and you all are requested to please go back to the previous videos, and also requested to share the video to all your friends. That's all for now. Thank you all.